Hi, yes, welcome to Vardi Tutorials. MS Office కంప్లీట్ ట్యూటోరియల్స్లో భాగంగా ఈరోజు ఫస్ట్ క్లాస్ చూద్దాము. MS Office అనేది ఈ MS Office 2010 కంప్లీట్ ట్యూటోరియల్స్ కంప్లీట్ బిగినర్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో వీటిని డిజైన్ చేయడం జరిగింది. MS Office అనేది ఆఫీస్ వర్క్స్కి కాలేజెస్ స్కూల్స్లో బాగా పాపులర్ అయింది. ఎంతగా అంటే వేరే ఆల్టర్నేటివ్ లేనంతగా మైక్రోసాఫ్ట్ వీటిని డిజైన్ చేసింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో ఈ MS Officeని అప్డేట్ చేస్తూ ఉంది. మనకి 97, తర్వాత 2003, తర్వాత MS Office 2007, 2010, ఇప్పుడు లేటెస్ట్గా 2013, ఇలాగ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్తో లేటెస్ట్ వర్షన్స్తో మన ముందుకు వస్తూ ఉంది. అయితే MS Office 2010 ట్యూటోరియల్స్ గురించి ఇప్పుడు మనం వాడుతున్నవి అవే. సో ఆ MS Office 2010 యొక్క ట్యూటోరియల్స్ని చూద్దాము. ఈ MS Officeలో మనం ముందుగా MS Officeలో మనం చూసేవి MS Word, MS Excel, MS PowerPointలు ఈ ట్యూటోరియల్స్లో కవర్ చేయబడతాయి. అయితే ముందుగా MS Wordతో మొదలు పెడదాము. MS Word, ఈ MS Word అనేది MS Officeలో బాగా పాపులర్ అయిన వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. ఇది మ్యాక్ అండ్ OS రెండు OS ప్లాట్ఫామ్స్లో సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనం డాక్యుమెంట్స్, బ్రోచర్స్, లీఫ్లెట్స్, అవుట్లైన్స్, రెజ్యూమ్స్, ఇంకా లిస్ట్స్ అండ్ సింపుల్ వెబ్ పేజెస్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ MS Wordని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఈరోజు ట్యూటోరియల్లో మనం చూద్దాము. ఇక్కడ స్టార్ట్ బటన్లో ఓపెన్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లో మనకి MS Office అని ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి వరుసగా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2010, ఇన్ఫోపాత్ డిజైనర్, ఇన్ఫోపాత్ ఫిల్లర్ 2010, OneNote 2010, అవుట్లుక్ 2010, పవర్పాయింట్ 2010, పబ్లిషర్ 2010, షేర్ వర్క్స్పేస్ అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇందులో మనకి అవసరమైన ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్ ఈ మూడింటి గురించి ముందుగా కవర్ చేద్దాము. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ని లాంచ్ చేయగానే మనకి ఈ విధంగా ఒక రకమైనటువంటి డిస్ప్లే వస్తుంది. ఈ మొత్తాన్ని ఇది యాక్చువల్గా మనకి న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి వస్తుంది డిఫాల్ట్ సెట్టింగ్స్తో. ఈ క్లాస్లో మనం టూల్ బార్స్ అండ్ ట్యాబ్స్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ మనకి కనిపించే ఈ ఐకాన్స్, ఈ W అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే వర్డ్ ఐకాన్. దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి రీస్టోర్, మూవ్, సైజ్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అంటే ఈ యొక్క ట్యాబ్కి సంబంధించి ప్రోగ్రామ్ విండోకి సంబంధించిన ఆప్షన్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న షార్ట్ కట్ ఏమో సేవ్కి మన మెనూలోకి వెళ్ళి సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడే షార్ట్ కట్ అనమాట. ఇవేమో అండు, మనం ఏమైనా మిస్టేక్ ఏమైనా చేసినా అలాంటప్పుడు Ctrl+Z అనే కమాండ్ని మనం మ్యాక్సిమం Ctrl+Z అనే కమాండ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగా Ctrl+Z కాకుండా మౌస్తో మనం యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇది రీడు, కాంట్రిబ్యూట్ అంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చేసిన మిస్టేక్ని ఇప్పుడు మళ్ళీ చేయడానికి. సో ఇక్కడ మీకు ఫైల్ అనేది కనిపిస్తుంది కదా. 2007కి 2010కి వేరియేషన్ ఏంటంటే 2007లో ఆఫీస్ బటన్ అని ఈ ఫైల్ ప్లేస్లో ఆఫీస్ బటన్ అని ఉండేది. ఆ ఆఫీస్ బటన్ని రీప్లేస్ చేస్తూ ఫైల్ అనే బటన్ ఇచ్చారు. దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ నేను కొంత కంటెంట్ని ఫిల్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొంత హాయ్, హలో, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. ఇక్కడ నేను కొంత వారధి ట్యూటోరియల్స్ అని నేను టైప్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఇది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్లో నాకు కొంత డేటా ఉంది. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను.
యాక్చువల్గా మనకి ఈ ఫైల్ మీద కొట్టగానే డిఫాల్ట్గా ఇన్ఫో అనే ట్యాబ్ మీద మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా ఆప్షన్స్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆప్షన్ సేవ్ అంటే ఒక డాక్యుమెంట్ మనం కొంత డేటాని క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ తర్వాత మనం ఫైల్ పాత్ ఫోల్డర్, నాకు ఇప్పుడు ఈ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలి. సో ఐ వాంట్ టు క్లిక్ ఆన్ డెస్క్టాప్. ఇక్కడ మనం ఏదైతే టైప్ చేసామో ఆ వర్డ్లో ఫస్ట్ ఏదైతే మనం టైప్ చేస్తామో ఆ ఫస్ట్ వర్డ్స్ ఇందులో ఉంటాయి. సో నేను దీనికి ఐ వాంట్ టు గివ్ ద నేమ్ శాంపిల్. ఓకే శాంపిల్ అనే నేమ్ నేను ఇచ్చాను. ఇక్కడ మనకి కొన్ని కిందే సేవ్ యాజ్ టైప్ అని ఉంది. యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే 97/2003 ఆఫ్టర్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి మనకి డిఫాల్ట్గా వర్డ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఈ ఫార్మెట్లో కనుక సేవ్ చేసుకుంటే మనకు .docx అనే ఫార్మెట్లో సేవ్ అవుతుంది. సో నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది అనేది చూద్దాము. ఓకే, ఓ మై గాడ్, సారీ, ఫైల్ సేవ్ అవ్వలేదు. నేను ఇంకొకసారి సేవ్ చేస్తాను. నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ యాజ్. ఆల్రెడీ ఒకసారి ఫైల్ సేవ్ అయింది, ఇంకొకసారి నేను సేవ్ చేయాలి. ఓకే, డెస్క్టాప్ మీద వర్డ్ అనే దాని మీద. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇదిగోండి శాంపిల్ అనే వచ్చింది. సో ఇది నేను సేవ్ చేసినటువంటి ఫైల్. ఇప్పుడు ఇదే ఫైల్ని నేను సేవ్ యాజ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాను. సేవ్ యాజ్ అంటే ఏంటంటే సేమ్ అదే, ఇప్పుడు ఆల్రెడీ కొంత నేను డేటా టైప్ చేశాను, నాకు ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ ఫైల్ని కరప్ట్ అవ్వకుండా నేను ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దట్స్ వాట్, అలాంటి సిచ్యువేషన్లో ఇది మన ఈ సేవ్ యాజ్ అనే కమాండ్ మనకి యూజ్ అవుతుంది. సో రెండు ఫైల్స్ మనకి ఉపయోగపడతాయి. సేవ్ యాజ్, ఐ హ్యావ్ టు గివ్ ఇన్ అనదర్ నేమ్ sample1. ఇప్పుడు ఇందులో మనం ఫార్మాట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ ఎనేబుల్ డాక్యుమెంట్, మ్యాక్రో ఎనేబుల్ డాక్యుమెంట్, 97/2003 డాక్యుమెంట్, వర్డ్ టెంప్లెట్, ఎనేబుల్ టెంప్లెట్, వర్డ్ 97/2003 టెంప్లెట్, పీడిఎఫ్, ఎక్స్పీఎస్, సింగిల్ ఫైల్ వెబ్ పేజెస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్లో మనం దీన్ని సేవ్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మినిమైజ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో హియర్ sample1 పేజ్. ఇప్పుడు నేను ఈ sample1ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కనుక మనం మీకు చూసినట్లయితే ఇది శాంపిల్ ఫస్ట్ నేను ఎంటర్ చేసింది, ఇది సెకండ్ టైం చేస్తుంది అనమాట. సో సేవ్ యాజ్కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జిప్ అండ్ షేర్. ఈ జిప్ అండ్ షేర్ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకి సిస్టమ్ ఓఎస్లో పాటు మనకి జిప్ ఫైల్స్, ర్యార్ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లేదా జిప్ చేయడానికి మనకి కొన్ని డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ జిప్ అండ్ షేర్ మీద సేవ్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఆ సాఫ్ట్వేర్ నుంచి మనకి సేవ్ అయిన ఫైల్ అయితే ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి జిప్ ఫైల్, ర్యార్ ఫైల్గా మారుతుంది. నెక్స్ట్ ఓపెన్. ఆల్రెడీ రీసెంట్గా చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను శాంపిల్ అనే ఫైల్ని ఓపెన్ చేయాలి యాక్చువల్గా. సో ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్ నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు ఐ వాంట్ టు ఓపెన్ అనదర్ ఫైల్. ఓకే, శాంపిల్. దిస్ ఈజ్ sample1 ఓపెన్. ఓకే, ఇప్పుడు మనకి రెండు ఫైల్స్ ఇక్కడే మనకి కనిపిస్తున్నాయి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ క్లోజ్ అంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. సో ఈ వర్డ్ అనే ప్రోగ్రాంలో ఏ డాక్యుమెంట్ కూడా ఓపెన్ అయ్యి లేదు. సో ఐ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ శాంపిల్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫో. ఈ ఇన్ఫోలో మనకి ఈ ఫైల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఎలాగా అంటే ఇది మార్క్ యాజ్ ఫైనల్. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది, ఇక దాంట్లో ఎలాంటి కరెక్షన్స్, ఎలాంటి మోడిఫికేషన్స్ లేవు అని అనుకున్న తర్వాత మార్క్ యాజ్ ఫైనల్ చేస్తే ఆ ఫైల్ ఎడిట్
కాదు, ఇంకా మనం ఎడిట్ చేయడానికి వీలు లేకుండా లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. ఒక ఫైల్ని మనం పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా? మనం ఏంటంటే కొన్నిసార్లు సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని ఫైల్స్ని మనం సేవ్ చేయాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ఇలా ఓపెన్గా పెట్టినప్పుడు మనకి ఆ ఫైల్ పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయడానికి కుదరదు. సో నెక్స్ట్ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్. ఈ రెస్ట్రిక్ట్ ఎడిట్ కూడా అంతే. మనం కొంతమందికి కంట్రోల్ ఇచ్చేస్తే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎడిట్ చేయడానికి కుదరదు. సో దిస్ ఈజ్ వన్ యాడ్ డిజిటల్ సిగ్నేచర్. మనకి మెయిల్స్లో కొంతమంది మనం మెయిల్స్ పంపిస్తుంటారు. పలానా ఒక మెయిల్ పెట్టిన తర్వాత కింద థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ సమ్ టెక్స్ట్, తర్వాత వాళ్ళ కంపెనీ నేమ్, తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్, ఇలాంటి ఈ విధంగా ఉంటుంది అనమాట. అలాంటి డిజిటల్ సిగ్నేచర్ ఇది. నెక్స్ట్ చెక్ ఫర్ ఇష్యూస్. ఈ చెక్ ఫర్ ఇష్యూస్ ఏంటంటే ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్లో మనకి స్పెల్ చెక్స్, తర్వాత ఆథర్ నేమ్స్, ఇలాంటివి ఈ ఒక డాక్యుమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయా లేదా అలాంటివి ఇందులో తెలుస్తాయి అన్నమాట. ఈ చెక్ ఇష్యూస్లో మేనేజ్ వర్షన్స్. ఇవి ఏంటంటే మనకి ప్రీవియస్ వర్షన్స్ మనకి అవైలబిలిటీలో ఏమున్నాయి అంటే, ఇప్పుడు నేను దీంట్లో 2003 వాడాను, తర్వాత 2007 వాడాను, ఆ తర్వాత 2010 వాడాను. ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ని వాడి యూస్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నప్పుడు ప్రీవియస్ వర్షన్స్ని మనకి ఇందులో చూపించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్లో లాస్ట్ 20 ఫైల్స్ మనకి ఇందులో డిస్ప్లే అవుతాయి. శాంపిల్ ఇవి నేను రీసెంట్గా యాక్సెస్ చేస్తున్న ఫైల్స్. ఏదైతే రీసెంట్గా యాక్సెస్ చేస్తామో ఆ ఫైల్స్ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఫోల్డర్స్. ఈ ఫైల్స్ని ఏ ఫోల్డర్స్ నుంచి యాక్సెస్ చేసామనే డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు నేను ప్రీవియస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పేజ్ అనే డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఇలా కొన్ని ఫైల్స్ అనమాట. నెక్స్ట్ న్యూ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్ పెట్టి క్రియేట్ అంటే మనకు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇదిగోండి డాక్యుమెంట్ 3. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే డాక్యుమెంట్ 3 అని ఉంది. డాక్యుమెంట్ 3. నెక్స్ట్ ప్రింట్. నేను ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రింట్. ఈ ప్రింట్ కమాండ్ ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలి, తర్వాత ఇది ప్రింటర్ ఏ టైప్ ఆఫ్ ప్రింటర్ అని. మ్యాక్సిమం మనకి క్యానన్ LBP 2900 ప్రింటర్స్ ఎక్కువ యూజ్లో ఉంటాయి. ఆ తర్వాత శాంసంగ్ అలాంటివి. అంటే ఏ ప్రింటర్ అయితే ఆ ప్రింటర్కి మనం కాన్ఫిగర్ చేసుకొని మనం ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రింటర్ ప్రాపర్టీస్. మనకి ఏ ప్రింటర్ అయితే మనం వాడుతున్నామో ఆ ప్రింటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ మనకి ఇందులో లోడ్ అవుతాయి. నెక్స్ట్ ప్రింట్ ఆల్ పేజెస్. అంటే మనకి ఇందులో ఏంటంటే ఓన్లీ ఒక పేజీ కావాలా, లేకపోతే రేంజ్. ఇప్పుడు నాకు ఒక 1 to 10 ఈ డాక్యుమెంట్లో నాకు 1 to 10 పేజెస్ ఉన్నాయి, కానీ నాకు ఓన్లీ 1, 3, 5 ఇలా డిఫరెంట్ కొన్ని పేజెస్ మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ పేజెస్ కూడా అంతే. ఇప్పుడు నాకు ఓన్లీ 3 పేజెస్ కావాలి, 10 పేజెస్ ఉన్న డాక్యుమెంట్లో నాకు 3 పేజెసే కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను 1, 3, 5 ఇలాగ నేను ఇచ్చేసి ప్రింట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ప్రింట్ వన్ సైడెడ్. అండ్ నెక్స్ట్ ప్రింట్ వన్ సైడ్ అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. మాన్యువల్లీ ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎట్ ఏ టైం మనకి ఏంటంటే కొన్ని ప్రింటర్స్లో 2 times బ్యాక్ అండ్ బ్యాక్ ప్రింటింగ్ వస్తాయి. సో అలాంటి వాటికి ఈ ప్రింటింగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొలాటెడ్. ఓకే, వరుసగా రావాలా లేకపోతే ర్యాండమ్గా రావాలా? ఇప్పుడు ఒకేసారి నేను 3 కాపీస్ ఇచ్చాను. 3 కాపీస్ ఇచ్చినప్పుడు ఒక 2 pages ఉన్న డాక్యుమెంట్ని నేను ప్రింట్స్ ఇచ్చాను. అప్పుడు 1, 2 వచ్చి రావాలా, 3 sets కావాలి నాకు. 1, 2 ఒకేసారి ఒక సెట్గా రావాలి, అలా 3 కాపీస్ రావాలా, లేదా 1, 1, 1 అని 3 ఒక సెట్ వచ్చి తర్వాత సెకండ్ పేజీ 3 కాపీస్ అలా రావాలా అనేది మనకి ఇందులో ఈ కొలాటెడ్లో మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ పోర్ట్రైట్ ఆప్షన్స్. ఇక్కడ మీకు పోర్ట్రైట్లో ఉంది కదా, నేను ల్యాండ్స్కేపింగ్ మారిస్తే చూసారు మీకు ఈ పేజీ అడ్డంగా వచ్చింది, నిలువుగా ఉన్న పేజీ అడ్డంగా ఉంది. సో ఈ సెట్టింగ్స్ కూడా మనం ఇందులో ప్రింటర్లోనే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్. ఇది డిఫాల్ట్గా మనకి MS వర్డ్ ఆర్ ఎక్సెల్ ఆర్ పవర్ పాయింట్ ఏదైనా కానీ మనకి లెటర్లోనే ఉంటుంది. సో దీన్ని మనం మ్యాక్సిమం A4 కాబట్టి మన A4 మనం యూస్ చేసే పేపర్స్ ఏంటంటే A4 తర్వాత లీగల్ లెటర్, ఈ 3 పేజెస్ మనం ఎక్కువ యూస్ చేస్తాము. నెక్స్ట్ నార్మల్ మార్జిన్స్. ఇవి డిఫాల్ట్ మార్జిన్స్. ఒక వర్డ్ డాక్యుమెంట్కి డిఫాల్ట్గా నార్మల్ ఈ డిఫరెంట్ డిఫాల్ట్ మార్జిన్స్ వస్తాయి. ఇవి నారో, మోడరేట్, వైడ్, మిర్రర్డ్,
ఆఫీస్ 2003 డిఫాల్ట్ డిఫరెంట్ టైప్ అవసరం. ఇవన్నీ కాదనుకుంటే మనం డిఫాల్ట్గా మనం ఓన్గా మనం పెట్టుకోవచ్చు. 1 పేజ్ పర్ షీట్. ఇవి ఏంటంటే ఒకే పేజీలో 2 పేజీల డేటా మనకు కావాలి. అలాంటి టైంలో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి మనకి యూజ్ అవుతాయి. మ్యాక్సిమం ఇవి ఎవరికి యూజ్ అవ్వవు. ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ అలాంటి వాటిల్లో ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అలాంటివి ప్రింట్ తీసి ప్రింటింగ్కి పంపించడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ సెటప్. ఈ పేజ్ సెటప్లో ఇందాక నేను చూపించాను కదా డిఫాల్ట్ మార్జిన్స్. నెక్స్ట్ పేపర్స్. ఆ పేపర్ సెట్టింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం లెటరు నేను A4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు సెలెక్ట్ A4. ఎస్, ఐ గాట్. A4 అలా నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. దానికి సంబంధించిన విడ్త్ హైట్ వస్తాయి. నెక్స్ట్ లేఅవుట్. పోర్ట్రైటా లేకపోతే ల్యాండ్స్కేపా, న్యూ పేజా, హెడర్ ఎంత, ఫూటర్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది ప్రింట్. నెక్స్ట్ సేవ్ అండ్ సెండ్. ఇదేంటంటే మనకి మెయిల్స్ అటాచ్ చేసుకోవడానికి ఒక ఫైల్ని డైరెక్ట్గా మనం సేవ్ చేసిన వెంటనే సేవ్ అండ్ సెండ్ కొట్టగానే మనకి ఈమెయిల్కి అటాచ్ అయ్యి వెళ్ళేటట్టు, లేదా అవుట్లుక్ ఉంటే అవుట్లుక్ నుంచి లాగిన్ అయ్యేటట్టు. ఇది చూసారు కదా, సెండ్ యాజ్ అటాచ్మెంట్, సెండ్ యాజ్ లింక్, సెండ్ యాజ్ PDF, సెండ్ యాజ్ XPS, సెండ్ యాజ్ ఇంటర్నెట్ అండ్ ఫ్యాక్స్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి మనకి. పబ్లిష్ చేసే బ్లాగ్ పోస్ట్ అంటే మనకి రీసెంట్గా బ్లాగ్స్ అనేవి ఉన్నాయి. అలాంటివి చేంజ్ ఫైల్ టైప్ అంటే ఈ ఫార్మాట్స్లో ఏ ఫార్మాట్ కింద మనకి కావాలి. క్రియేట్ PDF డాక్యుమెంట్ ఇలాగా. నెక్స్ట్ హెల్ప్. ఈ హెల్ప్ ఏంటంటే మనకి MS ఆఫీస్లో మనకి MS వర్డ్లో మనకి ఏవైతే తెలియని ఏమైనా ఉంటాయో అలాంటి వాటన్నిటి డౌట్స్, మనకి ఏమైనా క్వశ్చన్స్ అలాంటివన్నీ క్లారిఫై చేసుకోవడానికి MS ఆఫీస్ హెల్ప్లో ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రోగ్రామ్ రాసిన ప్రతిదీ A to Z ఇందులో మనకి నిక్షిప్తం చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్స్. ఇవి డిస్ప్లే ఆప్షన్స్. ఇవి మ్యాక్సిమం ఎవరికి యూజ్ అవ్వకపోవచ్చు. వీటిని గురించి తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము. నెక్స్ట్ ఓకే, ఎగ్జిట్ అనగానే ప్రోగ్రామ్ ఎగ్జిట్. ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏమైనా వర్కింగ్లో ఉంటే సేవ్ కమాండ్ అడుగుతుంది. సేవ్ అయితే సేవ్, డోంట్ సేవ్ అయితే డోంట్ సేవ్. సో నేను సేవ్ చేస్తే డాక్యుమెంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుంది. నేను MS వర్డ్ ఓపెన్ చేశాను. ఇది ఫైల్ అనే టూల్ బార్. నెక్స్ట్ ఈ రిబ్బన్లో ఇంకా మిగిలిన ట్యాబ్స్ అని వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.